ఓం శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. నంబర్ పజిల్లో ఇంకొక వీడియో, ఒక 2-3 వీడియోలు కానీ మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. చూడండి ఏమి ఇచ్చాడు, చూడండి ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు. ఇది ఒక టేబుల్. ఈ టేబుల్లో ఇది ఇక్కడ నోట్ ఒకటి ఇచ్చాడు 101. ఇక్కడ వచ్చేసి 43 ఇచ్చాడు. ఇక్కడ 35 ఇచ్చాడు. ఇక్కడ 15 ఇచ్చాడు. మధ్యలో 38 ఇచ్చాడు. ఇది ఒకటో బొమ్మ 1. రెండో దాంట్లో ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇది రెండోది. ఈ రెండో దాంట్లో 48 ఇచ్చాడు. ఇక్కడ 48. ఇది 34 ఇచ్చాడు. ఇక్కడ 56, 184. ఇప్పుడు మనకి ఈ మధ్యలో ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ మిగతా దీంట్లో కూడా రావాలి. క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. దీంట్లో క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు. కాబట్టి ఈ బాక్స్లో ఏదైతే వచ్చిందో నంబర్ పజిల్, ఈ రెండో బాక్స్లో కూడా ఈ ప్రాసెస్ ఈ మోడల్లో రావాలి. ఎక్కడైతే ఏదైతే చూపించాడో ఆ మోడల్లో రావాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము 2 విధాలు, ఇక్కడేమో నంబర్ తక్కువ ఉంది, పైన ఏమో నంబర్లు ఎక్కువ ఉన్నాయి. నంబర్లు పైన ఎక్కువ ఉన్నాయి, కింద నంబర్ తక్కువ ఉన్నాయి. అంటే ఎక్కువ కంపల్సరీగా డివిజన్ అయినా ఉండాలి, సబ్స్ట్రాక్షన్ అయినా ఉండాలి. ఇక్కడంటే సెంటర్లో 38 రావాలి. 38 రావాలంటే సబ్స్ట్రాక్షన్ అన్నా చేయాలా లేదా డివిజన్ అన్నా చేయాలా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒకటో దానికి 101 + 15 ఎంత? 160. తర్వాత ఎదురు చూద్దాం. 35 + 43 78. ఈ రెండు సబ్స్ట్రాక్ట్ చేద్దాం. ముందు 16, 8, 8, 0, 17, 30. 38 సరిపోయిందా? 38 అంటే ఎదురు నంబర్లు కూడుకొని ఒక కార్నర్లో ఉన్న నంబర్లు ఎడిషన్ చేసి రెండో కార్నర్ల నంబర్లను కూడా ఎడిషన్ చేసి ఈ 2 కార్నర్లో వచ్చిన టోటల్ని తీసేస్తే సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకి 38 వచ్చింది. చూడండి 101, 15. 101 + 15 వచ్చేసి 116 వచ్చింది. 35 + 43 = 78 వచ్చింది. ఈ 2 సబ్స్ట్రాక్షన్ చేస్తే మైనస్ చేసాం, గుర్తుపెట్టుకోండి. సబ్స్ట్రాక్షన్ చేస్తే 38 వచ్చింది. రెండో ఫిగర్ చూద్దాం. ఇక్కడ 48, 184. 48 + 184 ఇది రెండోది. 48 + 184 = 232. 4, 8, 12, 9, 9, 9, 13, 1, 232 వచ్చింది. 232. తర్వాత ఈ నెంబర్ ఎదురు నెంబర్లు కొడతాం. 56, 34. 56 + 34 చూడండి. ఈ ఇక్కడ ఉన్నది ఎదురు నంబర్లు ఎడిషన్ చేస్తే 232 వచ్చింది. తర్వాత ఈ కార్నర్లో నంబర్లు ఎడిషన్ చేస్తే 80, 90 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? సబ్స్ట్రాక్షన్ చేద్దాం, మైనస్ చేద్దాం, అంటే తీసేద్దాం. తీసేస్తే ఏమొస్తుంది చూద్దాం. 2, 2, 2, 0, 2, 3, 4, 242 వచ్చింది. ఇక్కడ 240. దీన్ని బేస్ చేసుకొని మనం ఈ రెండోది కానీ చూస్తే ఈ మధ్యలో ఏమొచ్చిందంటే 242.
ఫార్టీ టూ వచ్చింది. 142 ఒకటే కదా 142 ఎంత వచ్చింది అంటే 232లో నుంచి 90 తీసేస్తే 142. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఎదురెదురు కారణాలు కూడుకొని అంటే 101 115 101 + 15 మైనస్ 35 + 43 కూడి తీసేస్తే 38 వచ్చింది. ఇక్కడ కూడా 48 + 184 కూడి 56 + 34 కూడా కూడి ఈ కార్నర్ టోటల్ తీసేస్తే 142 వచ్చింది. ఇక్కడ మధ్యలో ఏమొచ్చింది 142. ఈ విధంగా మీరు నెంబర్ పజిల్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి చూస్తా ఉన్నాను. ఇంకోటి ఏమి ఇచ్చాడంటే 2 × 3 = 49 అన్నాడు. 5 × 6 = 25 అన్నాడు. ఫైవ్ ఇంటూ సిక్స్ మధ్యలో 36 ఇచ్చాడు. అంటే 49 మళ్ళీ మధ్యలో 36 ఇచ్చాడు. అంటే 49, 25, 36. ఇది 36కి ఏమి ఇలా 1 × 9 = 1 అన్నాడు. తర్వాత మధ్యలో 81 ఇచ్చాడు. తర్వాత 4 × 7 అన్నాడు. 4 × 7 డాష్ అన్నాడు. ఈ సమ్మని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి విధంగా చూడండి. 2 × 3 ఇచ్చాడు. 5 × 6 25 ఇచ్చాడు. ఇక్కడ 35కి ఏమి 36 ఇచ్చాడు. తర్వాత 1 × 9 9 అన్నాడు. 80కి ఏమీ లేదు. తర్వాత 81కి ఏమీ లేదు. 4 × 7 ఇచ్చేప్పుడు అంతా అన్నాడు. ఇప్పుడు 2 × 3 తీసుకుందాం. ఇక్కడ 2 × 3 అంటే 49 వచ్చింది కదా. 2² 3² అనొచ్చా? 2² 3². 2² వచ్చేసి 4, 3² = 9. కాబట్టి 49 వేసాం. కరెక్టా కదా? ఇలా అయితే వస్తుంది. 49 ఎలా వచ్చిందంటే 2 × 3 = 49 ఎలా వచ్చిందంటే ఈ 2 స్క్వేర్ చేసాము, ఈ 3 స్క్వేర్ చేసాము. 2² 3². 2² యాజ్ ఇట్ ఈజ్గా 2² 4, 3² 9 యాజ్ ఇట్ ఈజ్గా జరిగింది. ఇంకోటి చూడండి. 5 6 అన్నాడు. ఈ 5 6 కూడా ఎలా చూద్దాం. 5 6 వచ్చేసి 5² పక్కన 36 వేసాడు. దీనికి 6² సరిపోయిందా? కాబట్టి మధ్యలో ఏమి ఇవ్వలేదు కాబట్టి 25 36 అన్నాడు. విడివిడిగా వచ్చాడు. ఈ 25ని 5² 6 ఉంది కాబట్టి 6² 36. ఇక్కడ 1 చూద్దాం. ఈ 1 చూసుకుంటే వన్ అంటే 1 × 9 అన్నాడు. 1కి 1 × 9 అన్నాడు. 9 1 × 9 9. తర్వాత 81 ఎట్లా వచ్చిందంటే ఈ 1² 1 × 9 9. ఇక్కడికి వచ్చేసరికి 9². 981. ఇక్కడ చూడండి మనకి ఏమిచ్చాడు ఆన్సరు 4 × 7 అన్నాడు. అప్పుడు
4 into 7 అంటే ఏమవుతుంది 4 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఎంత 16 4 స్క్వేర్ 16 7 స్క్వేర్ 49 కాబట్టి ఈ రెండు వేసుకోవచ్చా ఇక్కడ 4 into 7లో 16 49 కాబట్టి ఈ ఏరో మార్క్ కూడా ఏమేమి ఉండాలంటే మన ఆన్సర్లో 16 49 కాబట్టి క్వశ్చన్ మార్క్ తీసేస్తే 4 into 7 = 16 49 ఓకేనా ఈ విధంగా ఒక కన్ఫ్యూజ్ అయ్యేటట్టుగా ఇచ్చాడు చూడండి 2 into 3 49 ఎలా వస్తుందంటే స్క్వేర్ చేసి 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 5 into 6 = 25 36 ఇచ్చాడు 25 అంటే 5 స్క్వేర్ 36 అంటే 6 స్క్వేర్ 1 into 9 అంటే 1 అన్నాడు 1 into 9 ఏమన్నాడు 9 1 into 9 చూడండి 1 into 9 అన్నాడు 1 into 9 అంటే 1 స్క్వేర్ 1 ఇది వచ్చేసి 1 స్క్వేర్ అంటే 1 సరిపోయిందా 1 into 9 అంటే ఫస్ట్ దాన్ని స్క్వేర్ చేసాం 1 స్క్వేర్ చేస్తే 1 9 అన్నాడు 9 స్క్వేర్ చేస్తే 81 ఇక్కడ 1 ఇక్కడ 81 సరిపోయిందా 9 స్క్వేర్ వచ్చేసి 81 1 స్క్వేర్ వచ్చేసి 1 1 into 1 1 తర్వాత 4 into 7 అంటే 4 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 7 స్క్వేర్ అంటే 49 కాబట్టి 4 into 7 వచ్చిన మార్కులు ఏముండాలంటే 16, 49 ఈ రెండు ఉండాలి కాబట్టి ఈ విధంగా కన్ఫ్యూజన్ లెక్కలు వచ్చినప్పుడు జాగ్రత్తగా డీల్ చేయండి కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్